జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వావసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజస్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిత్యుప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. ఈ తులారాశి వారికి మే నెల అంతగా కలిసి వచ్చినట్టు కనబడటలేదు. అనగా అందరికీ కలిసి రాలా అంటే అలానే కాదు, మొత్తం మీద తులారాశి వారు కొద్దిగా జాగృతులై మెలగడం చాలా ఉత్తమోత్తమం. వీరికి ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనకకి పడినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా సంకోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం ద్వారా అనుకున్న కార్యక్రమాలన్నీ సిద్ధిస్తాయి. వీరికి ఎటువంటి నెగిటివిటీ కానీ బాధలు కానీ ఉండవు. కానీ వేరే వారి యొక్క మాటలు అధికంగా వినడం ద్వారా, వేరే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మైండ్ సెట్ని వీరు తీసుకోవడం ద్వారా ఎక్కువ నెగిటివ్గా ఆలోచించడం, బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి యొక్క విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ ఆ ఉత్తీర్ణత వల్ల సంతృప్తిగా, సాటిస్ఫైడ్గా ఉండరు. అంటే అయ్యో నాకు 90 మార్కులే వచ్చాయి, 92 వస్తే బాగుండు, నాకు 40 మార్కులే వచ్చాయి, 40% వచ్చింది, 45 వస్తే బాగుండు అని బాధపడతారు. ఈ ఉత్తీర్ణత అనగా మార్క్స్ చూసుకోనంత వరకు నేను పాస్ అవుతే చాలు దేవుడా అనుకున్న వారు కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు అని చెప్పి ఆలోచనలు ఉంటుంది. ఈ తులారాశిలోని విద్యార్థులు వచ్చిన దాంతో సంతృష్టి చెందండి, ఎక్కువగా బాధపడకండి. మళ్ళీ ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్లు ఏంటి, ఏదైనా అవకాశాలు ఉంటే బాగా చక్కగా చదువుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో తెచ్చుకున్న దానికంటే అధికంగా ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. తులారాశిలోని రాజకీయవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నీలాపనిందలు పాలవుతారు. అనగా మీరంతా మంచి చేస్తారు, 99% మంచి చేస్తారు, 1% అనుకోని పరిస్థితులు కావచ్చు, లేదా ఓపిక లేకపోవడం కావచ్చు, పక్కవారి ఏదో అనడం ద్వారా కావచ్చు, ఒక చెడు మాట మాట్లాడడం, లేది ఎవరి మీద కోప్పడడం, వారికి తెలిసిన వారు వాళ్ళ ఫాలోవర్స్లో కావచ్చు, వారి మిత్రగణాల్లో కావచ్చు ఒక మాట అనడం, అది బాగా వైరల్ అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటుంది. వీరు 99% కష్టపడి 1% ద్వారా ఆ 99% కూడా శూన్యం చేసుకునే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టి తులారాశిలోని రాజకీయవేత్తలు చాలా జాగ్రత్తగా మెలగండి. 10 మందిలో ఉన్నప్పుడు మీ సొంత వారిని కూడా ఒక మాట అనకుండా జాగ్రత్తగా పడండి. కొద్దిగా ఓపికగా మెలగండి. ఈ
తులారాశిలోని చిరు వ్యాపారస్తులకు కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి. అనగా ధనం అనుకున్న సమయానికి చేరుకోకపోవచ్చు, ఆర్థిక మాంద్యం ద్వారా కావచ్చు, ఇంకేదైనా ఇతరితర కారణాల వల్ల 10 రూపాయలు పెట్టే స్థలంలో 12 రూపాయలు పెట్టవలసి వస్తుంది. కానీ తులారాశి వారికి ఎంతైతే పెట్టుబడులు పెడతారో అంత ధనాన్ని ఆర్జించుకోగలుగుతారు. ఇంతకుముందే అనుకున్నట్టుగా ప్రతి రాశి వారికి చెప్తున్నట్టుగానే షేర్ మార్కెట్లో, బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. ఈ రంగంలోకి, ముఖ్యంగా షేర్ మార్కెట్ రంగంలోకి కొత్తగా వచ్చేవారు చాలా దూరంగా ఉంటే ఉత్తమోత్తమం. దీంతోపాటు చేనేత రంగం వారికి అనుకున్న వృద్ధి కనిపించకపోవచ్చు, కానీ మీరు కొద్దిగా కాంట్రాక్ట్ లాంటివి తెచ్చుకొని సాధించుకోగలుగుతారు. అనగా వీరికి ఇమీడియట్గా అప్పటికప్పుడు డబ్బులు రాకపోయినా వారు నిలదొక్కుకోవడానికి లేదా వారి కుటుంబ జీవితాన్ని హాయిగా సాగించుకోవడానికి ఏదైతే కావాలో వాటికి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతారు. రైతులు, ఈ తులారాశిలోని రైతులు కొద్దిగా వర్షాభావం ప్రభావం లేదా అధిక వర్షాభావం వల్ల పంట నష్టం కలుగుతుంది. అయినప్పటికీ మీకు ఏదైతే పెట్టుబడి పెడతారో అంతకు మించి 1 రూపాయి ఎక్కువనే సాధించుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ తులారాశిలో ఉన్న వారికి కొద్దిగా అశుభ వార్తలు వినవలసి వస్తుంది. అనగా అనుకోని వార్తలు వినవలసి వస్తుంది. కొద్దిగా గుండె ధైర్యం చేసుకొని ఉండడం ఉత్తమోత్తమం. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ఎందుకంటే ఈ ప్రయాణాల ద్వారా మీకు ధన నష్టం తప్ప అనుకున్న కార్యసిద్ధి జరగదు. కాబట్టి ప్రయాణం చేసే ముందు ఆ ప్రయాణం ఎందుకోసం చేస్తున్నాము, వెళ్తే ఆ పని అవుతుందా లేదో తెలుసుకొని ప్రయాణం చేయడం ఉత్తమోత్తమం. ఈ తులారాశిలో ఉన్నవారికి కొద్దిగా ఉదర సమస్యలు, కాళ్ళ సమస్యలు, మోకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ తులారాశిలో ఉన్నవారు చేయవలసిన పరిహారాలు, తులారాశిలో ఉన్నవారు చేయవలసిన పరిహారాలు, వీరు ఆ గోవిందరాజస్వామి నామజపం చేయడం ఉత్తమోత్తమం. అనగా ఓం నమో గోవిందాయ నమః, ఓం నమో గోవిందాయ నమః అన్న మంత్రాన్ని 11 సార్లు ఖచ్చితంగా ఈ 4 వారాలు, ఈ మే నెల 4 వారాలు జపం చేయడం ద్వారా వీరికి కార్యహాని తగ్గుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటాయి. ఈ తులారాశి వారికి బుధగ్రహం, గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం కాబట్టి హనుమత్కి అనగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం. మన గోవిందరాజస్వామి దేవాలయంలో మంగళవారం రోజు శ్రీ రామదూత ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ తులారాశిలో ఉన్నవారు వారికి కార్యహాని, ధనహాని అనగా ధన నష్టం తగ్గించుకోవడానికి మంగళవారం రోజు ఆ స్వామికి మీ పేరు మీద పంచామృతాభిషేకం చేసుకోవడం వల్ల ఆ బుధగ్రహం యొక్క, గురుగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఉండి అంతా శుభం జరుగుతుంది. తులారాశి వారందరకు ఆ గోవిందరాజు స్వామి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తాం. మొత్తం మీద ఈ 12 అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ 12 రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ
ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.